సో ఇప్పుడు మేము చేపలు తేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు సండే కాబట్టి. టెంపుల్ ఉంది ఒకటి, జెండా చెట్టు అంట, కొబ్బరి చెట్లు అయ్యి, చేపలు. ఈరోజు యాక్చువల్లీ సండే కాబట్టి చేపలు, పీతలు, రొయ్యలు, చికెన్ అవన్నీ అమ్ముతారు. టెంపుల్ ఉంది ఇక్కడ చిన్నది, అమ్మవారిది. శ్రీలక్ష్మి అమ్మవారు. ఇక్కడ మిల్క్ షాప్ పెట్టారు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడే తాగుతాం. సో ఇది ఇక్కడ బోట్స్ ఉంటాయి, మనం వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సో ఇది మొత్తం బెన్మూడి బ్రిడ్జ్. అక్కడ కొంగలు ఉన్నాయి. ఏదన్నా ఇస్తారు రాయలాంటిది. ఏంటి వెనకెళ్తున్నాయి నీళ్ళు? ఏమో కూడా వచ్చాము చేపలు చూడడానికి. అండ్ ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి, కదులుతున్నాయి, వైట్ అండ్ బ్లాక్. మేము అసలు చేపలు కొనడానికి వచ్చాము. అక్కడ బోట్స్ అన్నమాట. ఏం చేపలు? రేగండి చెరువు చేప. ఎంత? 150 రూపాయలు అండి కేజీ. ముళ్ళు ఉంటుందా? పెద్ద చేపలు అయితే ఉండవా? ఇప్పుడు వీటిలో ఉంటాయి కదా. చూపిండి కొంచెం. రేగండి ఒక్కటే అయిపోయినాయి. మేవలో ఎన్ని ఇప్పుతాము ఏటి మేవలో లేవా? మేవలో చేతికైతే దొరకండి. ఈ చేప వేరు, ఆ చేప వేరు. ఇదేమో రేగండి అంటాము, అదేమో బొచ్చి.
దాంట్లో ఉండవు కదా ముందు ఎక్కువ. వేరే ఉంది చూడండి. ఇవేనా ఇది తీసేసి వేరే కొంచెం ఎంత కేజీ ఎంతలో ఉంది? 180 కేజీ. పండుగ ఇప్పుడు రావని చెప్పారు. అయితే ఏది తీసుకుంటుంది? నువ్వు ఒకటే ఏమను ఇప్పుడు ఎగిరి దిగి నా మీదకి. సరిచేపలు ఎప్పుడు వస్తాయి? రెండు కలుస్తున్నాయి. ఫస్ట్ ఆ బుట్ట తీసుకుంటే డాడీ బుట్ట పైన ఇది తీయండి. అదలా ఎగురుతాయి డాడీ కాదు. ఫోన్ మీదకి ఎగిరిందంటే గీతలు పడతాయి. అది చూస్తాయి. ఇది చిన్న చేపలు. ఇది ఒకసారి ఈ చేపలు ఏంటో చూస్తారా కొంచెం? ఏంటి చేపలు అలా వండుకోవటం? 5 కేజీ 100 రూపాయలు, పావు కేజీ 100. వండేది అట్లా వండేది అట్లా ఇది అవి మామూలు ఎర్రకుంటారు. ఏ కూరలో అదేనంతే పేరు. ఈ నత్తాళ్ళు ఈ పెద్దవి కోరిబాయిలు ఇవి కూడా ఉంటాయి. ఏ కూరలో వేసుకుంటారని కూరగాయల్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇవేం చేపలు? కోరిబాయిలు అంటారు. ఇది అది స్వాడబాయిలు. ఇది అది లేకండి నత్తలు. నత్తాళ్ళు ఈ తలని తోక తీసేసి అట్లా వేసేయడం. మామూలుగా ఏం కాకుండా సీదికి దొరకనే అవి రొయ్యి పొట్టు. పీతలు ఇందాక కదల్లా మీరు ఇక్కడ లోకలే అండి? ఇక్కడ లోకల్ వాళ్ళేనా? అది వంటలు ఇవి చేస్తారా బాగా? వంటలు ఉన్నా
వంట ఇటువరకు మా అమ్మాయి చేసేది కనుక ఆమె చేసేది. ఇటువరకు అది చేప పట్టేసినప్పుడు ఆమె చేసేది. ఆ పిచ్చి చేసుకునేవాళ్ళు, మేము చేయము. ఎవరన్నా ఉంటారా చేసేవాళ్ళు? అంటే ఏమన్నా మేము దీనికండి వీడియో తీసి చేసుకున్నామండి. ఏమన్నా టైం మంచిగా ఎక్కడ పెట్టుకున్నా చేప దగ్గర పెట్టింది గోతాలు పెట్టినా. బాగా వచ్చిందమ్మ. వీడియో తీస్తున్నా నేను. ఉన్నాయి లాస్ట్ లో ఉంటాయి చూడు. వచ్చిందా? అయ్యో 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 వచ్చింది. డాడీ తీశాడు. పెట్టే చేయించుకొచ్చారు కదండి, దాంట్లో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు శ్వాసం పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తాం. బాగా పులుసు కదా, కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే పులుసులో బాగుంటుంది. కొంచెం పేస్ట్ 5 minutes ఫ్రై చేసుకోండి. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫిష్ ముక్కల్ని వీటిలో వేసుకుందాం. ఫిష్ ముక్కలు వేసుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఈ ఫిష్లో. కొంచెం అవి గిరాక ఉడికాక అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకున్నాము. కదిపామంటే ఇరిగిపోతాయి కాబట్టి నేను కదపట్లేదు ఎక్కువ. దీంట్లో చింతపండు పులుసు పోసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి.